అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా. గతంలో ఫ్యామిలీ డ్రామా అనే సినిమా చేశారంట. ఆడిషన్ కాల్ ఫర్ యాక్టర్స్ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ అండ్ ఎంథూసియాస్టిక్ యాక్టర్స్. ఏజ్ గ్రూప్స్ 6 నుండి 12 సంవత్సరాల లోపు ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలంట. అలాగే 20 నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ కావాలంట. ప్లీజ్ షేర్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ ఆడిషన్ క్లిప్స్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అలాగే టిక్ టాక్స్ అండ్ రీల్స్ ఎవడైతే పెడతాడో వాటిని నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి అది మీరు జాగ్రత్త పడండి. టిక్ టాక్ వీడియోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు పెట్టకుండా మీరు ఏం చేస్తారు అంటే మీరు ఏదైతే పర్ఫామ్ చేయగలరో అలాంటి ఒక వీడియోతో పాటు ఒక 2-3 ఫోటోగ్రాఫ్స్ అయితే వాళ్ళకి పంపించే ఒక ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, ఒక సినిమా హిట్ చేసిన కథే అలాగే ఫ్లాప్ చేసిన కథే బలమైన కథ అంటే అర్థం ఏంటి? కథలో ఏం జరుగుతుందో ఊహించలేకపోవడమా లేదా కథలో ఉన్న రకరకాల మలుపులు కారణమా అనేది అడగటం జరిగిందండి. సో ఇదే విషయంగా అంటే కథా వస్తువు అనే విషయంగా మేము డిస్కషన్స్లో చాలా వియర్డ్గా ఉంటామండి. చాలా ఫియర్స్గా ఉంటాం. ఆల్మోస్ట్ కొట్టేసుకోవడానికి వెళ్ళిపోతాం. ఒకరి మీద ఒకరు బాటిల్ ఇసిరేసుకుంటాం. చాలా ఇదిగా మాట్లాడుకుంటాం. మళ్ళీ రేపు కలిసిపోతాం. ఎందుకంటే మేము మాట్లాడేది ఏదైనా కథ గురించే. ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ డల్ అయిపోతే ఆడియన్ అనేవాడు ఎంతవరకు ఎంటర్టైన్ అవుతాడు? సో ఇప్పుడు బిచ్చగాడు అనే ఒక సినిమా విజయ్ యాంటోనీ చేశాడు కాబట్టి ఎస్ యాక్సెప్టెడ్. ఎందుకు? ఆయన బిచ్చగాడిగా చూడటానికి ఆడియన్ అనేవాడు ప్రిపేర్డ్గా ఉన్నాడు. అలా కాకుండా ఈ సినిమాని మనం చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో మహేష్ గారిని ఊహించుకుంటే, మహేష్ గారిని ఊహించుకొని మనం బిచ్చగాడు సినిమా చేస్తాను అంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సో నేనేమంటాను అంటే, ఈ కథకి ఎవరు బ్యాక్ బోన్గా ఉంటారు అనే విషయంగా ఆ హీరో క్యారెక్టరైజేషన్ కావచ్చు, ప్రొటగనిస్ట్ క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయో క్యారెక్టరైజేషన్ నుండి బయటకు వచ్చి మాట్లాడితే అది చాలా చండాలంగా ఉంటుంది, చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. అది నేను చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో చూశాను. మీకు అలాగ క్యారెక్టర్లోటి బయటకు వచ్చి మాట్లాడిన సినిమాలు ఏదైనా గుర్తున్నట్లయితే కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. సో అలాగే క్యారెక్టర్ కోసం మేము ఇది చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి, అలాంటి బలమైన కథ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ఇప్పుడు నా వరకు నేనేం ఆలోచిస్తాను అంటే, కథ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి. రైట్ ఫ్రమ్ టైటిల్ దగ్గర నుండే మనం ఇది చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను యాక్చువల్గా 18 మంది హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక సినిమా అనుకుంటున్నాను. దానికోసం ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. బట్ స్టిల్ దానికి నేను పెడదాం అనుకున్న టైటిల్ ఏంటంటే 18 పతివ్రతలు. సో ఈ 18 పతివ్రతల లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళ పాతివ్రత్యం అనేది ఏమైంది, అసలు ఏంటి కథ అనేదే సబ్జెక్టు. సో నేనేమంటాను అంటే, ఇప్పుడు టైటిల్ దగ్గర నుండి ఇప్పుడు 6 పతివ్రతలు ఒక బజ్ క్రియేట్ అయింది. సో ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది కదా. ఈ బజ్ అనేది క్రియేట్ అయిన తర్వాత నేను టైటిల్ రిలీజ్ చేసిన దగ్గర ఒక బజ్ క్రియేట్ అవుతుంది, పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర ఒక బజ్ క్రియేట్ అవుతుంది, టీజరు, ట్రైలరు, సినిమా. సో నేను ఇలాగా చాలా కంటే చాలా ఎక్కువ అనుకుంటూ ఉంటాను. సో అలాగా మనకి ఒక బలమైన కథ అనేది నేను ఎలా బిలీవ్ చేస్తాను అంటే, ఇప్పుడు నేను థియేటర్లో కూర్చున్నప్పుడు నాకు నెక్స్ట్ సీన్ ఇదే ఉంటుంది, నెక్స్ట్ షాట్ ఇదే ఉంటుంది అని నాకు నేను ఊహించి పెట్టుకుంటాను. ఎందుకంటే 22 సంవత్సరాల నుండి ఇదే వ్యాపారం మనకి, మరొకటి రాదు, తెలియదు, ఇష్టం లేదు. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేనేమనుకుంటాను అంటే, మనం ఇది చేస్తున్న టైంలో ఏమంటారు, నెక్స్ట్ సీన్ ఇదే ఉంటుంది, నెక్స్ట్ షాట్ ఇదే ఉంటుంది అని నేను ఊహించినప్పుడు వచ్చిన ఆడియన్ ఎందుకు ఊహించడు? సో నేను ఊహించింది 10 నుండి 11 నేను ఊహించి పెట్టుకుంటే, నేను చెప్పేటప్పుడు ఆడియన్కి 12 వస్తుంది అనుకుంటాను. నేను చెప్పేటప్పుడు 12 చెప్తాను. అది ఆడియన్కి కూడా రాకూడదంటే నేను 13 చేయాలి. అంటే అంత వేరియేషన్ అనేది ఉండాలి, అంత ఫ్రెష్గా ఉండాలి. అంత ఫ్రెష్గా ఉంటే మాత్రమే సక్సెస్ అవుతుంది. దట్ ఈస్ వాట్. ఇప్పుడు నాకు అంత మంచి అమౌంట్ ఇచ్చేసి ఆ రెస్పెక్టివ్ రైటర్స్, డైరెక్టర్స్ రాయించుకుంటున్నారు అంటే ద ఓన్లీ రీజన్ అయితే, నాకు ఇక్కడ యూట్యూబ్ మీద రూపాయి రాకపోయినా, నేను మీకు ప్రీవియస్ వీడియోలో మీకు చూపించినట్టు $4 వచ్చిన 2 సంవత్సరాల నుండి దీని మీద నాకు రూపాయి రెవెన్యూ రాకపోయినా కూడా నేను సర్వైవ్ అవుతుంది అంటే కేవలం నాకు వచ్చే రెమ్యునరేషన్స్ మీద. సో అది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాంటి బలమైన కథల్ని ఎప్పుడైతే మీరు ఎంచుకుంటారో అప్పుడు మీరు అందరూ కొత్త వాళ్ళతో చేసినా, చాలా లిమిటెడ్ బడ్జెట్లో చేసినా కూడా ఇబ్బంది అనేది ఉండదు. మీరు సెల్ ఫోన్లో షూట్ చేసినా అది సినిమానే, అలాగే కెమెరాలో షూట్ చేసినా అది సినిమానే. కాకపోతే మనకి 4K రెజల్యూషన్ ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, మీకు స్క్రీన్ మీద 70mm లాంటి స్క్రీన్ మీద, లేదంటే మనకి
ప్రసాద్ మల్టీప్లెక్స్లో 3 floors స్క్రీన్ ఉంది. అలాంటి ఒక పెద్ద స్క్రీన్ మీద మీ సినిమా పడినా కూడా బ్లర్ అవ్వకుండా ఉండాలి. అలాంటి ఒక బ్లర్ అవ్వని ఒక ఇమేజ్ని మీరు చూపిస్తూ మీరు ఒక మంచి కథ అని చెప్తాను అంటే మీకు 100 కోట్లు ఇవ్వడానికి ఆడియన్ అనేవాడు ప్రిపేర్డ్గా ఉంటాడు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కడి పేరున 1000 కోట్లు చెక్ రాసేసి ఉంటుంది. మనం రీజన్ చెప్పి తీసేసుకోవాలి. ప్రభాస్ గారు రీజన్ చెప్పారా? ఛత్రపతి, మిర్చి, బాహుబలి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన మంచి మంచి రీజన్స్ చెప్పేశారు కదా. రాజమౌళి గారు రీజన్ చెప్పారా? చిరంజీవి గారు రీజన్ చెప్పారా? సుకుమార్ గారు రీజన్ చెప్పారా? అలాంటి లిస్టులో చాలామంది ఉన్నారు. నేనేమంటాను అంటే మనం ఒక రీజన్ లేకుండా మన దగ్గర ₹1 కూడా రాదు. మనం కరెక్ట్ అయిన రీజన్ చెప్తే మన దగ్గర 1000 కోట్లు రావడానికి రెడీగా ఉంది. సో ఇండస్ట్రీలో చాలామంది పడే అపోహ ఏంటి అంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దాని గురించి డీటెయిల్గా. అది నెక్స్ట్ క్వశ్చన్ కింద. సో ఈ వీడియో లెంత్ అనేది పెరగకుండా. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, నేను మీకు చెప్పాను కదండి, ఫ్యామిలీ డ్రామా అనే సినిమా చేసిన డైరెక్టర్ మరో సినిమా చేయబోతున్నారు. వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఒక్క నిమిషం మించకుండా ఒక వీడియో అనేది చేసి పంపించండి. అలాగే మీ పోర్ట్ఫోలియో కూడా పంపించండి. సో ఇలా మెయిల్ ఐడి మాత్రం ఇచ్చారండి. మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. auditions4all@gmail.com అండి. సో AUDITIONS auditions FOR ఫర్ AL లేదండి, ఓన్లీ AL మాత్రమే ఉంది. నేను కరెక్ట్గానే చెప్పాను. auditions4all అనేది @gmail.com అండి వీళ్ళ మెయిల్ ఐడి. సో మీకు అర్థమైందా నేను చెప్పిందంతా? వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.